శ్రీ జల్లారపు రమేష్ గారు ప్రఖ్యాత మిమిక్రీ కళాకారులు, మిమిక్రీ లెజెండ్, మిమిక్రీ కళాకారులకు ఇన్స్పిరేషన్ శ్రీ రమేష్ గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం ఇప్పటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనిశెట్టిపల్లి గ్రామంలో జన్మించారు. నాన్న రామచంద్రయ్య పోలీస్ పటేల్ మరియు అమ్మ చిట్టమ్మ గృహిణి. చిన్నతనంలో నందమూరి తారక రామారావు గారి అభిమానంతో ఆయన వాయిస్తో 1982లోనే పాఠశాలలో మిమిక్రీ చేసి వారి ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు 10,000కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. అమెరికా దేశానికి కేవలం ప్రదర్శనల కోసమే 25 సార్లు ఆహ్వానింపబడటం మరియు అక్కడ 100 ప్రదర్శనలు ఇవ్వటం ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. కువైట్లో 7 సార్లు, దుబాయ్ 2 సార్లు, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, యుగండా, జాంబియా దేశాల్లో అనేక ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. నందమూరి తారక రామారావు గారి గురువుగా నేరెళ్ల వేణుమాధవ్ గారు, శేఖర్ సుమన్ గారు, మిమిక్రీ శ్రీనివాస్ గారు స్ఫూర్తిగా మిమిక్రీ నేర్చుకున్నారు శ్రీ జల్లారపు రమేష్ గారు. వారికి చంద్రముఖి ఆర్ట్ క్రియేషన్స్ తరపున ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మగారు మరి శివప్రసాద్ గారు, అదేవిధంగా మరి జల్లారపు రమేష్ చాలా మంచి మిత్రులు, చాలా సౌమ్యులు, నాకు అత్యంత సన్నిహితులు. మరి మా నాన్నగారు మరి నందమూరి తారక రామారావు గారి వాయిస్లు అదరగొట్టి మరి భారతదేశం అంతటా, అమెరికాలో ఎక్కడ అన్ని చోట్ల చక్కటి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మా నాన్నగారి పేరు చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. జల్లారపు రమేష్ అన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 5 నిమిషాలేనా? ఏం పంచుడో ఏం దంచుడో అర్థమైతే లేదు. మొన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు ఒక ట్రోలింగ్ చదివిన. చనిపోయిన రేవతికి న్యాయం చేయాలంటే వాళ్ళ ఆయనకి రష్మినిచ్చి పెళ్లి చేయమని పెట్టిండు ఒకడు. ఎట్లాంటి కోరికలు కోరితే నేనేం చేయలేదు. అది కూడా ఆమె దృష్టికి పోయిందో లేదో, రష్మిక దృష్టికి పోతే రాజన్ నూకుంటాడు. అసలు నాగేశ్వరం. అది తమ్ముళ్ళందరూ నా మిమిక్రీ కోసం 5 నిమిషాలు ఏమి సరిపోదు, కొద్దిగా రివర్బ్ పెట్టు. రివర్బ్ అంటే అర్థమైందా? గమగస మగస నీసాను దాంతో పరిగెత్తస, అట్లా ఉరకాల. అర్థమైతే లేదు, కష్టం. నేను ఫామ్ హౌస్లో కేసీఆర్ ఇద్దరం ఒకటే. సో తమ్ముళ్ళు, చాలా అద్భుతమైన కార్యక్రమం ఇది. నేను మిమిక్రీ చేయటానికంటే ముందు సమయం ఉండదు నాకు తెలుసు, కానీ చంద్రముఖి చంద్రశేఖర్ ఓన్ చేసుకున్నాడు వేణుమాధవ్ గారి తర్వాత మిమిక్రీని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓన్ చేసుకున్నాడు. ఎందుకంటే చాలా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆవేశాన్ని తగ్గిస్తూ మిమిక్రీలోనే తగ్గిస్తూ నేనేమనుకునేవాడిని అంటే, నేను ఇప్పటి వరకు వచ్చి నేను మిమిక్రీ చేయాలి, నేనే పెద్ద పోటుగాడిని, అహంకారిని అనుకున్నాను. మీ అందరు మిమిక్రీ చేశాక మీ అందరినీ చూసిన తర్వాత నాలో అహంకారం పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే వదిలేశా. ఎందుకంటే మీ అందరూ కొన్ని నేర్చుకున్న మీ దగ్గర నుంచి నేను నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను మిమిక్రీలో. నేనేదో వాయిస్ చేస్తే, ఇప్పుడేదో మన పెద్దవాళ్ళు ఈ 73 సంవత్సరాల వయసు పెద్ద ఆయన, ఏందది ఆ వయస్సు ఏంటి, ఆ వాయిస్ ఏంటి? ఆ డమరుకాలు వాయించేటప్పుడు ఆగితే ఎందుకు ఆగాడు అనుకున్నా. మంచినీళ్ళు తెస్తే చా అన్నాడు. అది మ్యాటర్ అయితే బాగుండేది, క్వార్టరు మ్యాటరు. మంచినీళ్ళు తాగుతారా సార్? సో వారికి అలవాటు లేకపోవచ్చు. బట్ ఏంటంటే వేదిక మీద ఉన్న సిల్వర్ స్టార్ గారి మిమిక్రీ నేను చిన్నతనంలో చూశాను. అలాగే నందికేశ్వరరావు గారు, కొండపల్లి మనోజ్ అన్న, తర్వాత రామ్కోటి గారు, మల్లం రమేష్ అన్న, అట్లనే మా రాజన్న అంటే ఆయన మా పెద్ద పాపకు చెప్పాడంటే అక్కడ మిమిక్రీ చేస్తా, నాన్నగారి వాయిస్ని నేను చేశానమ్మా, ఎంత గొప్పతనం చెప్తే మా పాప చెప్పింది. ఆ రోజు వచ్చి రాజు అంకుల్ ఇలా కలిశారు నాన్న అని చెప్పారని. ఆ 2 వాయిస్లు ఒక వాయిస్లు చెప్తాను. అదేంటంటే, సరే ఈ వాయిస్ మనోడు సత్య కూర్చున్నావు ఎదురుగా, మీ ప్రసూన్ వెళ్ళిపోయిందా? కానీ నాది కూడా అట్లనే ఉండే చిన్నప్పుడు. కొద్దిగా పైకిలో వాళ్ళకి కనిపిస్తే తమ్మి. అప్పుడు
పేలు దూరని సందులో ఉండేది ఇప్పుడు ప్లేన్ లాగుతున్నాయి ఈ జుట్టు మీద. అంటే అంత బట్టుదల అయిపోయింది నాది. వాస్తవంగా విషయం ఏంటంటే కోరిక, ప్రతి ఒక్కరి కోరిక ఇది. సో ఉపేందర్, నువ్వు తీస్తున్నావు మిమిక్రీ ట్రోలింగ్కి భయపడి నేను ఏం చేయట్లే. ఒకసారి ఎన్టీ రామారావు డైలాగ్ చేసి యూట్యూబ్లో పెట్టా. వాడు మరి ప్రేమగా పెట్టాడా పగతో పెట్టాడా నాకు అర్థం కాలే. కింద పెట్టాడు, అద్భుతంగా చేసినవన్న రోసయ్య డైలాగ్ అని పెట్టాడు. కొన్ని రోజుల దాకా నాకు నేను మాట్లాడుకోలే, మా ఆవిడతో మాట్లాడలే. అట్లాంటి వాళ్ళు ఉంటారు, అవి పట్టించుకోవద్దు, ట్రోలింగ్ స్టార్స్ అంటారు వాళ్ళు. నేనేమైనా అగ్గిపెట్టే మచ్చానా? ఆడు నీ ఎక్కరే అంటే అవడానికి ఒక సౌండ్ నేర్చుకుని చిన్నతనం నుంచి పల్లె నుంచి ప్రపంచానికి ఎదిగిన ఎల్లలు, పల్లెను దాటి ఎల్లలు వెళ్ళినటువంటి నేను నా ఊరు వెళ్తే పల్లెటూరు ఎయిర్ బస్ దిగితే నేను ఆర్టీసీ బస్సులో కూర్చుంటా. ఎందుకంటే ఆ బస్సులో కిటికీ పక్కన కూర్చుంటే అందరూ అనుకుంటారు వీడేంట్రా అమెరికా వెళ్ళి మళ్ళీ ఆర్టీసీ బస్సులో కూర్చున్నాడంటే నా ఊరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? చిన్నారి గొరవంక కూసేను ఆ వంక, నీ రాక తెలిసాక వచ్చేను నా వంక, ఏ ఉలితో ఈ శిలపై మలిచాడో ఈ కళను, ఈ రాళ్లే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను, ఎగసేను నింగిదాకా, ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు. ప్రతి వాళ్ళు ఊరుని ప్రేమించండి, పల్లెని. అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిని కూడా. నేనేమంటానంటే ఈ మధ్యకాలంలో డీజేలు వస్తున్నాయి సార్. డీజేలలో ఇంతకుముందు శవాలు, సిల్వెస్టర్ గారు ఒక మంచి పాట, కృష్ణంరాజు గారు మధ్యలో వచ్చి కలిసేది ఆ శవం మోసుకుపోవటానికి. అదేం సినిమా? ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము. ఈ మ్యూజిక్ కృష్ణరాజు గారి కోసం పెట్టారు పాడమేయటానికి. శవం కూడా ప్రశాంతంగా వెళ్ళిపోయేది శ్మశానానికి. ఇప్పుడు డీజేలు పెట్టి ఈ పాటని డీజేగా మారిస్తే చేతల ప్రవీణ్ అన్నారా, కొత్తగూడెం మనిషిదా నువ్వురా, నువ్వు అడ్డంగా నిలబడితే మొత్తం నువ్వే నిలబడ్డవాడ, కూర్చుంటే 10 నిమిషాలు. ఒక వాస్తవంగా ఈ పాటని డీజే పెట్టారు, ఎట్లుంది సరదాగా. ఈ జీవన తరంగాలలో అంటే మధ్యలో శవం మూలిగింది. ఈ పాట దానికి నచ్చలేదు కదా మరి. శివం మీరు వినాల గట్టిగా. శవం మూలిగింది. మూలిగేసరికి ఎవడ నింటాడా? అంత 90, 180 బ్యాచ్ అంతా. ఈ జీవన తరంగాలలో ఆపండ్రో అంటుంది. ఎవడింటాడు మ్యూజిక్లు? ఎవడింటలేదు. శవం లేసి ఆపండ్రో అన్నది 1 కిలోమీటర్ దాకా అరిచింది. ఆపండ్రో అంటే వీడు తరంగాలలో దేవుని చదరంగంలో మధ్యలో మళ్ళా డీజే కదా. శవం దూకి ఇంటికి వెళ్ళిపోయింది. మోసే నలుగురు శ్మశానానికి వెళ్ళిపోయారు. అంటే మీకు ఏమర్థమైంది ఇందులో అప్పారావు గారు? అంటే డీజే అంటే చచ్చిపోతారని అర్థం. ఎదురు కూర్చున్న వాళ్ళకి ఇక్కడ స్టంట్ ఎత్తి ఇటు వస్తుంది ఆ మ్యూజిక్కి. మళ్ళీ డాక్టర్ ఎత్తుకులాడి ఎక్కడో వేయాలి వాడు బతుకుంటే. అంటే ఇవాళ వచ్చిన పాటలు అట్లా వచ్చినాయి. మామూలుగా చప్పట్లు కొట్టవచ్చు, పర్వాలేదు. ఇది జిఎస్టీ ఏం లేదు ఇక్కడ. సో ఇంకా 2, 3 నేనేం చెప్తానంటే అప్పారావు గారి కోసం లక్ష్మీపార్వతి గారు వర్ణిస్తుంది ఆయన అందాన్ని. ఆమె సాహితీవేత్త కాబట్టి. నిజంగానండి ఎంత గొప్పవాడంటే అప్పారావు గారు చాలా అందమైనటువంటి మనిషి. అంత ఎర్రగా బుర్రగా రామారావు గారు కూడా లేరు. అంత చక్కటి మనిషి ఆయన. 100 కేజీల ఫెయిర్ & లవ్లీ రాసినా కూడా అదే తేజస్సు. అంత గొప్ప అప్పారావు గారిని చూస్తే రామారావు గారే గుర్తుకొస్తారు. ఎప్పుడైనా అవకాశం ఇవ్వండి, మీ జీవిత చరిత్ర రాస్తాను. వాస్తవంగా ఆమె రాస్తే కష్టం. ఫిమేల్ వాయిస్లో లక్ష్మీపార్వతి గారు అంటారు. ఏమంటారంటే ఆమె నా మీద కోపంతో తిట్టలేక మనోజ్ అన్న అమెరికాలో చంద్రబోస్ అన్న వెళ్ళి, అమ్మ మీ వాయిస్ బాగా చేస్తాడు రమేష్ అన్న అంటే, బాగా చేస్తాడయ్యా నా వాయిస్తోనే బ్రతుకుతున్నాడు అమెరికాలో రమేష్ అంటే ఏమన్నట్టు అది వాస్తవంగా. అంటే ఆమె రియల్గా అన్నది నా ముందే అనమాట. తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏంటయ్యా అలా చేస్తున్నావు అంటే, రమేష్ నీ జీవిత చరిత్ర అక్కర్లేదా అని. వాస్తవంగా ఒక ఫిమేల్ వాయిస్లో ఒక మనకి భానుమతి గారు అని ఉన్నారు, పెద్ద మనిషి, మన పెద్ద ఆయన చేస్తారు వాయిస్లో. శ్రీ సూర్యనారాయణ
మేలుకో ఈ అమ్మమ్మ చూసి మనవరాల వచ్చాడా నా మనవడు, ఏమిటి అంత ఆనందంగా ఉన్నావు? శ్రీ సూర్యనారాయణ మేలుకో ఈ అమ్మమ్మ పులపాట మేమి. అయ్యో మీరందరూ వచ్చారా? నా మనవడు వస్తాడులే, మంగమ్మ గారి మనవడు, కొట్టండి రా చప్పట్లు. ఒక ముక్కును మూసి మనం అన్ని సౌండ్లు మనకు మిమిక్రీ, ఒక్క సౌండ్ తప్ప. లేదు నవ్వుతారేంటి స్వామి? మీ ఫోటోగ్రాఫర్ల కష్టం నాకు తెలియదా? ఫోటోగ్రాఫర్లు స్వామి వాళ్ళు ఎంత కష్టపడతారు తెలుసా? ఒక శవాన్ని ఫోటో తీయాలంటే కొంచెం కాలు మీద కాలి అట్టి దూదులు ఎందుకయ్యా ముక్కులెత్తి, కొంచెం స్మైల్ ప్లీజ్ అంటే అంత తాపత్రయపడతారు సార్. ఇద్దరు ఉన్నారు ఈ ప్రపంచంలో, ఒకడు ఆర్టీసీ కండక్టరు, ఒకటి మీరు. బాధలో ఉంటే నవ్విస్తారు మీరు, కండక్టర్ ఏమో పైకి రా అంటాడు, నా పక్కోడు కూడా పైకి రమ్మండు. అట్లాంటి అంటే వాస్తవంగా మనం ఏంటి మన జీవితంలో కూడా జరిగే సంఘటనలు మనం చెప్పొచ్చు. ఇంకా మూడో ఫీమేల్ వాయిస్ తీసుకుంటే సోనియా గాంధీ గారు. ఇందిరాజీనే महात्मा गांधी जी ने जो बलिदान दिया था हम तुम्हारे साथ हैं, जो कांग्रेस लाओ देश बचाओ जय हिंद. సోనియా గాంధీ గారు. సరే ఇట్లా సోనియా గాంధీ గారు మనకు మోడీ గారు వచ్చి చంద్రముఖి క్రియేషన్స్ మిమిక్రీని ఒకవేళ ఉద్దేశించి నాకు కొంచెం హిందీ కొంచెం తెలుగు వచ్చిందనుకోండి మామూలుగా, मैंने कहा था इतना तेजस्वी लोग हैं हमारे पास, मेरा भाई और बहनों आपके मेरा तरफ से धन्यवाद देता है. एक बार जोरदार से तालियां दे दिए चंद्रमुखी के. चंद्रमुखी चंद्रशेखर बहुत बड़े आदमी है, वो उनका गाना अच्छा है, गाना बजाना अच्छा है, उनका ड्रेस भी अच्छा है. अरे एक हंसो भाई साहब, अरे क्या है हीरो दिख रहे क्या? एक बार जोरदार से तालियां दे दिए. వాస్తవంగా అంటే ఈ కొద్దిగా నాకు కొంచెం బాధ అనిపించింది తెలుగు యూనివర్సిటీ లాంటి మైక్ అంటే. నెక్స్ట్కి మనం చేయాలి. నువ్వు నవ్వకు, మిమిక్రీ చేసి అసలు నవ్వుతలేడు ఆయన, చూస్తున్నాడు వీడు ఎట్లా చేస్తున్నాడు అని నేను ఇట్లా పెట్టినా మిమిక్రీ అని. దయచేసి నీకు దండం పెడతా, అట్లనే ఉండాలి. ఆయన మిమిక్రీ సౌండ్ పెంచంటే ఇందాకటోడు ఏం పెట్టాలని అట్లా అని సౌండ్ వచ్చేది. అంటే వాస్తవంగా ఇవన్నీ కూడా కష్టాలు ఉంటాయి మాకు మిమిక్రీలో. సార్ ఒకటి ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన 3 రకాలుగా మాట్లాడేవారు. రామారావు గారు ఏంటంటే, ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పారు ఆయన. తెలుగు జనతకు వందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడాల్లో అడవుల్లో గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకమై దగాకోరు విధానమై ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతూ ఉంటే ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను నేను. మంగళాక్షితలు. ఇదే రామారావు గారు 74 సంవత్సరాల వయసులో, ఇంత వయస్సే వాస్తవంగా. మీరు స్టడీ, ఆయన ఆమె వల్ల అట్టున్నాడు. మీకు ఎవరు లేరుగా, ఈ సార్కి ఆమె లేదు, అందుకే స్ట్రైట్గా నిలబడి చుట్టం అన్నాను. అది అద్భుతం, అది మామూలు కాదు. వారు ప్రేమ్ కుమార్ గారిని చూస్తుంటే ఇప్పటికి రష్మిక వచ్చిన గోదావరి గట్టు మీద రామచిలకవే అంటే ఆ పాటకి డ్యాన్స్ చేసే మీరు ఏనని ఆరుస్తారు ఎందుకమ్మా అట్లా. నా సార్కి అది వచ్చేస్తుంది. ఓకే, వాస్తవంగా ఈ మిమిక్రీలో సరదాగా ఎంటర్టైన్ చేసి నవ్వించగలగాలి, ప్రతి మనిషిని ఆరోగ్యకరంగా ఉంచాలన్నదే వేణుమాధవ్ గారి తాపత్రయం. ఒకసారి మనుగురులో మిమిక్రీ చూసి నన్ను అన్నారు, రమేష్ నువ్వు నా ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి మనుగురులో ప్రోగ్రాం చేస్తే నన్ను పిలిచి, నువ్వు జర్నలిస్టువి, నువ్వు వెంట్రలాక్విస్ట్వి, నువ్వు సమాజానికి తెలిసినోడివి, ప్రతిరోజు సమాజాన్ని చదవండి, మీకు మిమిక్రీ తెలిసిపోద్ది. అది తప్ప ఏం లేదు. మిమ్మల్ని మీరు చదువుకున్నా పర్లేదు, కానీ సమాజాన్ని మాత్రం డెఫినెట్లీ చదవండి. సమాజాన్ని చదవటం అంటే మీకు మొత్తం తెలుస్తూ ఉంటాయి. ఇవాళ వాస్తవంగా ఈ ఇన్సిడెంట్, మోహన్ బాబు గారు ఆ విలేకరిని ఎవరినో కొట్టిన తర్వాత ఈసారి ముక్కుల దగ్గరికి ఎవడు మైకులు పెట్టట్లే, మొత్తం మూతికి అక్కడ ముందుకే పెడుతున్నారు మైకులు. వాస్తవంగా అదొకటి మంచి జరిగింది. మీ మోహన్ బాబు గారు డైలాగ్ చెప్పింది ఎవరండి ఇందాక? ఏయ్
అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నిన్ను కూడా డింగు. ఈ డైలాగులు ఎప్పుడో పాత డైలాగులు, కొత్తగా చెప్పాలి సార్. ఇప్పుడు ఎవడరా నా మీద వార్త రాసింది ఏయ్ అనాలి. ఇది అది సినిమా కంటే ఎక్కువైపోయింది డైలానే. ఒక చంద్రబాబు నాయుడు గారు, రోసయ్య గారు, అది రాజన్నాయుడు, చంద్రబాబు నాయుడు అంటే రాజన్న నేను తాతనైనా వీళ్ళకి తెలియదు కదా. నువ్వు పెద్దగా అరుస్తున్నావంటే నేను తాతనైనా మా మనవరాలకి ఏం చెప్తున్నంటే, ఇప్పుడు 6వ నెల మా బుడ్డి పాపకి ఏం మాట్లాడు తాతయ్య అనొద్దు, తాత బ్రో అనమంటున్నా నేను. ప్రవీణ్ అన్న మన కొత్తగూడెం అంటే అట్లుంటుంది మళ్ళీ, అంతే కదా. మంది ఖమ్మం సుధాకర్, మనం ఎవరిని నమ్మం, అంతేనా? రైట్, ఓకే. మిమిక్రీలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు ఏంటంటే, చాలా స్పష్టంగా చెప్పాం, మీరు బాగా తింటున్నారు, ఇంకా తింటున్నారు, ఇలా తింటే రేపు రాబోయే రోజుల్లో మేమేం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాను అనగానే రోసయ్య రాజశేఖర రెడ్డి గారు ఇలా తల ఊపి రోసయ్య గారిని ఇలా అనేవాడు, అంటే ఇక నువ్వు తలుక్కో అని. అప్పుడు రోసయ్య గారు, మేము తిన్నావా చంద్రబాబు నాయుడు, మేము తిన్నావా, నువ్వు 9 సంవత్సరాలు తిన్నప్పుడు అడిగామా, కూర్చో మాట్లాడతా కూర్చో. అంత సీరియస్గా రోసయ్య గారు అడిగేవారు. అదే రోసయ్య గారు ఒకసారి, అంటే వాస్తవంగా ఇవన్నీ కూడా మిమిక్రీలో అంశాలు ఎట్లా అంటే సమయం లేదు కాబట్టి సమయానుకూలంగా అన్నీ ఒకటొకటి రిలేటెడ్గా వెళ్ళిపోద్ది, కానీ దాంట్లో కూడా నవ్వు రావాలి. అప్పారావు గారు మీ జబర్దస్త్లో మీరు ఎంత బాగా, ఇదిగో సద్దాం APPARAO అప్పారావు మీదకు రాకు కలర్ అంటుంది పైమానేనా. సో వాస్తవంగా అంటే మీ మంచి హాస్యం బాగుంటుంది సార్, కానీ కొన్ని హాస్యాలు సరే కొన్ని మనం దాని ప్రకారం పద్ధతి ప్రకారం చేయాలి, తప్పదు. సరే, విషయం ఏంటంటే ఒక జగన్ అన్న అండ్ మనకి ఇక్కడ అందరు అడుగుతుంటారు ఎవరిని, రేవంత్ అన్న వాయిస్ చేయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది, అంతేనా స్వామి? ఎందుకంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కూడా ఇవాళ ఇంత ఆనందంగా జరిగిన కార్యక్రమాన్ని నేను ఎప్పుడు చూడలేదు. చంద్రముఖన్నను చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది. వేణుమాధవ్ గారి బర్త్డే వేడుకల్ని ఇలా జరుపుతూ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టేవాడిని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. నన్ను పిలిచి సన్మానం చేయాల్సింది పోయి, నాకు శాలువాలు కప్పాల్సింది పోయి, నువ్వు ఎవరికెవరికో కప్పుతావేందన్నా? అంటే నాకు 11 వచ్చాయన్నా నీ ఉద్దేశం, ఈసారి 111 తెచ్చుకుంటానన్నా. సో జగన్ గారు, సో అంటే అందరి వాయిస్లు ఇమిటేషన్ చేయొచ్చు. ఇంకెవరో ఆయన ఎవరో ఉంటారు కదా, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, ఎవడురా నువ్వు బాబు, రాజకీయాల్లోకి వస్తావా? మీ రాజకీయం వేరు, మా రాజకీయం వేరు. మీరు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నేను అందిన జుట్టే, అందకపోయినా జుట్టే. ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి అసురుణ్ణి కాదురా, ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి. కావాలని దాన్ని తాకితే తాండవం, అఖండ శివ తాండవం. చెప్పండి వాడికే, సెంటర్ అయినా స్టేట్ అయినా పవర్ అయినా పొగరైనా నేను బరిలోకి దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. అబ్బా ఏం ఫీల్ ఉన్నది మామ, భలేగా చేసిండు మామ వీడు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, లవ్ యూ, థ్యాంక్ యూ అన్నగారు.